ఈ అంశాల మీద మనం సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, మీ ప్రధానంగా మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ ఎందుకు అమరావతి రాజధాని అనగానే ఎందుకో అంతగా వినసొంపుగా ఉండదు మొదటి నుంచి కూడా. కానీ ఎన్నికల ముందు మాత్రం అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి విషయంలో తీర్మానం చేసినప్పుడు అమరావతి రాజధాని ఒప్పుకున్నారు. ఇందాక మన గురుస్వామి గారు చెప్పినట్టే చంద్రబాబుకి ఇల్లు లేదేమో, మా నాయకుడు ఇల్లు ఉందని చెప్పి వాస్తవంగా ఎద్దేవా చేశారు. అలాంటి విషయాన్ని ఒక్కసారిగా గెలిచిన తర్వాత ఎందుకు కూల్చివేతలతో మొదలుపెట్టి రాజధాని అంశంలో ఎందుకు మీకు మైండ్ సెట్ ఎందుకు మార్చుకున్నారు? రాజధాని అమరావతిని ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఒక్కసారిగా 151 నుంచి 11 స్థానాలు పడిపోవటానికి కారణం కూడా సింహభాగము ఈ అమరావతి అంశమైనటువంటి అంశాన్ని ఇప్పటికైనా మీ పార్టీ గుర్తించిందా? ఇప్పటికి కూడా అమరావతి రాజధాని ఒప్పుకోలేని మైండ్ సెట్లోనే ఉన్నారా? ఎలా ఉంది ప్రస్తుతం పార్టీ పరిస్థితి? దీని గురించి ఏమంటున్నారు? నమస్కారం అండి. ముందుగా మీకు వీక్షకులకి ఏదైతే ప్యానల్ ప్రతినిధులందరూ కూడా నమస్కారం. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఆయన ఉన్నటువంటి అంశం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని అంశాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు ప్రతిపాదనను ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము మద్దతిస్తాము, అయితే దానికి సహేతుకమైనటువంటి విధానాన్ని అవలంబించాలనేటువంటి విధానంతో మేము కూడా ఆహ్వానించిన మాట వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఓటుకు నోటు కేసులో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుచరులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విధానంతో ఆ రోజు రాజధాని హడావిడిగా ఏదైతే రాజధాని ప్రాంతం భూసేకరణ అంశంలో లోపభూయిష్టమైనటువంటి విధానం అయితేనేమి, అట్లాగే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో తాత్కాలిక నిర్మాణాలు కట్టవలసినటువంటి అవసరం ఏంటి, 10 సంవత్సరాల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రతిపాదిస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా అసలుకే ప్రజల మీద ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరే కానీ తెలంగాణ నుంచి మనము వేరుపడ్డాం తప్ప మనల నుంచి తెలంగాణ వేరుపడినటువంటి పరిస్థితి లేదు. టెక్నికల్గా మనకు అట్లా కనిపిస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందంటాం కానీ మనల్ని మన యొక్క హైదరాబాద్ నుంచి లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి కూడా గింటి వేసినటువంటి విధానాన్ని మరచి నేల విడిచి సాము చేస్తున్నటువంటి విధానాన్ని మేము ప్రశ్నించాం. ప్రజాధనాన్ని ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? అట్లాగే స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సింగపూర్ టెక్నాలజీ తోటి ఫ్రీగా మనకు టెక్నాలజీ ఇస్తుంటే ఏదైతే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా 25% ప్లాట్స్ రైతులకు ఇచ్చి వాళ్ళకు అప్పటి వరకు కౌలిస్తూ సేమ్ టైం 25% ప్రభుత్వం వినియోగించుకునే విధంగా మిగతా 50%లో ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ దానికి సంబంధించినటువంటి రోడ్లకి వీటన్నిటికి వినియోగించాలనేటువంటి ప్రతిపాదన చెప్పినటువంటి వీళ్ళు తర్వాత చుట్టుపక్కల భూములన్నింటినీ కూడా తక్కువ కారు చౌకకి కొనడం, అట్లాగే డీకే ల్యాండ్స్ కూడా ఏదైతే పేదల యొక్క భూములను కూడా కారు చౌకకి వీళ్ళ యొక్క అనుయాయులు వీళ్ళ యొక్క పార్టీ వాళ్ళు కొట్టేసినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మనం చూసాం ఇక్కడ ఇప్పుడు సరాసరి చూస్తే ఒక స్క్వేర్ ఫీట్ కి మనం 14,000-1500కి బ్రహ్మాండంగా కట్టుబడి చేసేటటువంటి వ్యవస్థ ఉంటే వీళ్ళు దాదాపు 7,500 రూపాయల దాకా తమ అనుయాయ రామారావు గారు ఒక మాట అక్కడ దానికి సంబంధించిన స్క్వేర్ ఫీట్ లేకపోతే అక్కడ జరిగిన అక్రమాలు లేకపోతే ల్యాండ్ పూలింగ్ లో ఎంత ఘోరంగా అవసరం లేకపోయినా కూడా 1000 ఎకరాలు తీసుకున్నారు, ఇవి కాదండి. అసలు అమరావతి రాజధాని అని ఒప్పుకున్న తర్వాత ఎందుకు 3 రాజధానుల అంశం ఎందుకు వెళ్ళారు? అమరావతిని ఎందుకు ఆ విధంగా నిర్దాక్షిణంగా ఎందుకు మధ్యలో వదిలేశారు? అమరావతి సంబంధించిన రైతులకు సంబంధించిన విషయంలో ఎందుకు మీరు శాపనార్థాలు తిన్నారు? ఈ విషయం మాట్లాడదామండి. దాంట్లో అన్యాయం జరిగిందా, ల్యాండ్ పూలింగ్ జరిగిందా, ఇవన్నీ ఏ విధంగా అక్రమాలు జరిగాయని తర్వాత మాట్లాడదాం. ఎందుకు మైండ్ సెట్ ఎందుకు మార్చుకున్నారు? అమరావతి రాజధాని కాకుండా ఎందుకు మార్చుకున్నారు? ఈ రోజు చట్టబద్ధత కలిగించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు దీని గురించి భవిష్యత్తులో కూడా గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం మళ్ళీ జరగకూడదు అనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం చెప్తున్నటికి కారణం ఎందుకు మీరు మైండ్ సెట్ మార్చుకున్నారు అమరావతి గురించి? ఇప్పుడు ఒక అంశం సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం 2 నాలుకల ద్వారా మనకు బయటపడింది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు చీకట్లో లేఖలు ఇచ్చినటువంటి అంశం కూడా బయటపడినటువంటి అంశం, కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి అంశంలో వాస్తవాలు. అయితే మేము ఇక్కడ ప్రాంతీయ అసమానతలు రాకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు, హైదరాబాద్ అంతా నేనే డెవలప్ చేసి ఎవరు చేయలేదు అని చెప్తున్నాడు. మరి అటువంటి వ్యక్తి హైదరాబాద్ని వదులుకొని ప్రత్యేక రాష్ట్రానికి ఆయన సహకారం అందించేటటువంటి లేఖలను ఎందుకు ఇచ్చారు అనేటువంటి ప్రశ్నకి ఏమైనా ఆన్సర్ ఉందండి? వీళ్ళు అదేమంటే కిండల్ అని మాట్లాడతారు,
రకరకాల బూతు భాషలు మాట్లాడతారు కానీ వీళ్ళ ప్రతినిధులు, వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి విధానం ఉంది. మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిగా కాకుండా వేరేగా ఏం ప్రకటించలేదే. అయితే సైమల్టేనియస్ గా విశాఖపట్నాన్ని, కర్నూలు కూడా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తీర ప్రాంతం ఎక్కువ ఉంది. ఇది కొన్నుంటే విశాఖపట్నం కొన్నటువంటి పరిస్థితుల్లో ఈ ట్రయాంగిల్ సర్క్యూట్ ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి, ట్రయాంగిల్ క్యారిడార్ ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను నొక్కి చెప్పి ఆ విధంగా అడుగులు వేయడానికి ప్రణాళిక రచించాం. మీ ప్రణాళిక ఏంటండి? 2 సార్లు ప్రధానమంత్రి చేత మీరు ఓపెనింగ్ చేయించుకున్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటి? ఈ రోజు అమరావతిని రాజధానిగా ప్రకటించాలి, కేంద్రం గుర్తించాలని చెప్పి దేహి అని అడుకోవడం ఏంటండి? మీరు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం 2 దఫాలు మీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు 2 సార్లు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడంలో తప్పు కనిపించట్లేదా? ప్రజాధనం దుర్వినియోగం కనిపించట్లేదా? వీళ్ళ యొక్క అనాలోచిత విధానం కనిపించట్లేదా? ఇది కాకుండా మరలా 44,000 ఎకరాలు మరలా సేకరించాలి, సెకండ్ ఫేజ్, మరలా థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? అమరావతి పేరుతోటి వ్యాపారం చేసుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రజలకు కట్టుబడి ఏదైతే ప్రజా రాజధాని నిర్మించాలని అటువంటి అంశం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన ఎక్కడా కనిపించట్లేదు. అట్లాగే భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క కడుపు కొట్టారు, నోర్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఈరోజు బండబూతులు తిడుతుంటే మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం వీళ్ళ యొక్క విధానం కూడా. ఏదైతే మింగన మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాసుకుంటారనే సామెతగా అసలు 33,000 ఎకరాలకే దిక్కు లేకపోతే మరలా 44,000 ఎకరాల అత్యాశ కదండి యొక్క వ్యాపార దృక్పథం, ధోరణి, ఇన్సైడర్ ట్రేడింగ్ కి అవకాశం ఉంది అనేటువంటి అంశం కనిపిస్తా ఉంది కదండి. భూదోపిడీతోటి దాన్ని ధనంగా మార్చుకునేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రభుత్వాన్ని అందులో మధ్యవర్తిగా వారధిగా చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి విధానం కనిపిస్తా ఉంది కదండి. ఏమి స్వయం సమృద్ధి అన్నారు కదా, ఎందుకు ఈ రోజు అప్పులు తీసుకొస్తున్నారు? మా యొక్క కంటెంట్ అండి. ఇంకొక అంశం సార్, ఇక్కడ వీళ్ళ యొక్క విధానం చూస్తుంటే మా నిర్ణయాలని ఏకీభవిస్తే వేరే పేర్లు పెడుతున్నారండి. ఈరోజు వైజాగ్ యొక్క అభివృద్ధి మా చేతల్లోనే మేమే చేస్తున్నాం అంటున్నారు. ఆ రోజు విమర్శించినటువంటి నోర్లు ఈరోజు అదే నోర్లు ఈ రోజు కూడా మరలా మాట్లాడుతుంటే ఇది విడ్డూరం కాక వైరుధ్యం కాక ఏముంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నామండి. అసలు అదే కాక తాడేపల్లి కొంపని మాట్లాడుతున్నాడే, గురుమూర్తి గారికి అర్హత ఉందని కొంపంటానికి సిగ్గు కూడా లేదు వీళ్ళకి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని పరిపాలన అంశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ రోజు కూడా వీకెండ్ ట్రిప్స్ తోటి ప్రజాధనం దుర్వినియోగం చేస్తే స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నటువంటి విధానం వీళ్ళకి కళ్ళకు కనపట్టలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళ యొక్క విధానం ఏంటి, వీళ్ళ యొక్క వైఖరి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తుంటే వీళ్ళకి ముచ్చెమటలు పోసి వీళ్ళు పరుగులెత్తున్నటువంటి కేంద్రం నుంచి ఒకటేసారి పునర్విభజన చట్టంలోని వీళ్ళు డిమాండ్ చేయట్లేదు. వీళ్ళు వైసీపీ మీద ఏదైతే ఆడిపోసుకుంటున్నారు తప్ప వీళ్ళకి స్పష్టమైనటువంటి విధానం అయితే లేదు సార్. రైట్ అండి. ఓకే రామారావు గారు.